పెట్రోల్ కోసం క్యూ లైన్లు, నిత్యావసరాల కోసం ఆక్రందనలు, ఒక్క పూట తిండి కోసం ప్రాణాలకు సైతం తెగించాల్సిన పరిస్థితులు. ఇవేం పాకిస్తానీయుల కష్టాలు కాదు, అంతకంటే కాస్త ముందే లంకేయులను ఉక్కిరిబిక్కిరి చేసిన పరిస్థితులు. సరిగ్గా 2 ఏళ్ల ముందు ద్వీపదేశం శ్రీలంక అనుభవించిన ప్రత్యక్ష నరకం ఇదే. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఆర్థిక సంక్షోభం తర్వాత క్రమంగా కోలుకుంటోంది. ఈ కష్టాల నుంచి ఎలా బయటపడ్డారని ఆ దేశ అధ్యక్షుడిని అడిగితే మొదట చెప్పే పేరు భారత్ అనే. అంతలా ద్వీపదేశానికి అండగా నిలిచింది భారత్. ఇప్పుడు ఆ స్నేహాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లేందుకు రంగం సిద్ధమవుతోంది. 2 దేశాల మధ్య స్నేహ వారధి నిర్మాణానికి కౌంట్ డౌన్ మొదలైంది. ఇంతకు ఇండియా శ్రీలంక మధ్య పట్టాలెక్కబోతున్న ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఏంటి? ద్వీపదేశానికి భారత్ ఎందుకింత ఇంపార్టెన్స్ ఇస్తోంది? వాట్ ది స్టోరీ? భారత్ శ్రీలంక మధ్య స్నేహవారధి పట్టాలెక్కబోతోందా? జైశంకర్ శ్రీలంక పర్యటనలో ప్రకటన చేయబోతున్నారా? లంకకు అండగా నిలవడం వెనుక భారత్ వ్యూహం ఏంటి? ద్వీపదేశం శ్రీలంకకు కష్టం వస్తే మొదట గుర్తొచ్చేది, వినిపించేది ఇండియా పేరే. ఆ దేశానికి భారత్ అంతగా అండగా నిలుస్తూ వస్తోంది. ఆ మాటకొస్తే గత ఏడాది నిండా మునిగిన లంకను ఒడ్డుకు చేర్చింది కూడా భారతే. అటు ఇటుగా ఇండియా $400 కోట్ల సహాయం అందించింది. దీని ఫలితంగానే IMF నుంచి లంకకు రుణం అందింది కూడా. అలా రుణం ఇవ్వడానికి భారత్ హామీ ఇవ్వడంతోనే ఆ సాయం లంకకు చేరింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దేశ అధ్యక్షుడు భారత్ అందించిన ఆర్థిక సాయాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. అందుకే రనిల్ విక్రమసింఘే తన తొలి విదేశీ పర్యటన కోసం గత ఏడాది ఇదే సమయంలో భారత్ వచ్చారు. ఆ సమయంలో 2 దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని పెంచుకోవడం కోసం అంగీకారం కుదిరింది. భారత్లోని దక్షిణ భాగం నుండి శ్రీలంకకు బహుళ ప్రాజెక్టు పెట్రోలియం పైప్లైన్ నిర్మాణం విశ్వసనీయతను నిర్ధారిస్తుందని ప్రధాని మోడీ తాను నమ్ముతున్నట్టు రనిల్ తెలిపారు. శ్రీలంక సంక్షోభంలో భారత్ అందించిన అమూల్యమైన మద్దతుకు ప్రధాని మోడీకి, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఏడాది క్రితం 2 దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాల్లో వారధి నిర్మాణం వ్యూహాత్మకమైంది. రామాయణంలో రావణుణ్ణి చంపి లంకలో ఉన్న సీతను తీసుకురావడానికి వానరసేన సముద్రంలో రామసేతు నిర్మించింది. అయితే దీని మీద ఎన్నో వివాదాలు ఉన్నప్పటికీ మెజారిటీ ప్రజలు మాత్రం సముద్రంలో ఇప్పటికీ ఉన్న నీటి మీద తేలియాడే రాళ్లు రామసేతుకు నిదర్శనమని విశ్వసిస్తారు. ఆ విషయాన్ని కాస్త పక్కన పెడితే ప్రస్తుతం భారత్ శ్రీలంక దేశాల మధ్య కేవలం వాయు, నీటి మార్గాలే అందుబాటులో ఉన్నాయి. పర్యాటకం, వాణిజ్యానికి కీలకమైన వారధిని నిర్మించాలని శ్రీలంక చాలా ఏళ్లుగా భారత్ను రిక్వెస్ట్ చేస్తోంది. దీనికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వం భారత సర్కార్ ముందు ప్రతిపాదనలు ఉంచింది. సముద్రంలో వంతెన నిర్మించాలని 2023లో శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే ప్రతిపాదించారు. ఇప్పుడు ఆ వారధి విషయంలోనే రనిల్ కీలక ప్రకటన చేశారు. 2 దేశాల మధ్య భూ అనుసంధానం, సాధ్యాలపై అధ్యయనం తుది దశకు వచ్చినట్టు తెలిపారు. ప్రతిపాదిత బ్రిడ్జి నిర్మాణంపై త్వరలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ శ్రీలంక పర్యటన సందర్భంగా కూడా చర్చకు వచ్చే అవకాశం ఉందని జాతీయ మీడియా చెబుతోంది. అంటే ఆనాడు సీతమ్మ కోసం వానరసేన వారధి నిర్మిస్తే ఇప్పుడు 2 దేశాల స్నేహం కోసం మరో వారధి నిర్మాణం జరగబోతోందన్నమాట. నిజానికి భారత్ శ్రీలంక మధ్య వారధి నిర్మాణం మనకంటే ద్వీపదేశానికి కీలకం. ఆ దేశ పర్యాటక రంగం దూసుకుపోయేందుకు ఈ వారధి ఉపయోగపడుతుంది. ధనుష్కోడి, తలైమన్నార్, శ్రీలంక పాల్క్ జలసంధిని కలుపుతూ 23 కిలోమీటర్ల రామసేతు నిర్మించాలనేది ప్లాన్. మొత్తం 40,000 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టాలని ఇండియా సంకల్పించింది. ఇదే సమయంలో ట్రింకోమలి, కొలంబో పోర్టుల్ని అభివృద్ధి చేయడానికి సాధ్యాలు పరిశీలించడానికి శ్రీలంక కూడా అంగీకారం తెలిపింది. అయితే ఇన్ని వేల కోట్లతో చేపట్టిన ప్రాజెక్టులో అధికంగా లాభపడేది శ్రీలంకే. మరి ద్వీపదేశానికి భారత్ ఎందుకింత ఇంపార్టెన్స్ ఇస్తోంది? నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. ఇదే భారత విధానం. ఆపత్కాలంలో ఆదుకోవడమే నిజమైన మిత్రధర్మం. భారత్ ఆ ధర్మాన్ని పాటిస్తోంది. ఆహారం, మందులు, ఇంధనంతో సహా మానవతా సాయం కింద మన దేశం రనిల్ పాలన మొదలయ్యాక $400 కోట్ల సహాయాన్ని అందించింది. శ్రీలంక దాదాపు $8,300 కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోగా అందులో సగం విదేశీ రుణాలే ఉన్నాయి. అయితే ఇక్కడ ద్వీపదేశానికి కలిసొచ్చే అంశం హిందూ మహాసముద్రంలో భౌగోళికంగా అత్యంత కీలక ప్రాంతంలో ఉండడం. భారత్ నుంచి ఎప్పటినుంచో సాయం పొందుతున్న శ్రీలంకకు 15 ఏళ్ల క్రితం చైనా స్నేహహస్తం అందించడంలో మర్మం కూడా అదే. LTTEని ఎదుర్కోవడానికి అవసరమైన $370 కోట్ల విలువైన ఆయుధాలను లంకకు ఇవ్వడంతో ఆ 2 దేశాల మధ్య అనుబంధం పెరిగింది. తర్వాత వ్యూహాత్మక సహకార భాగస్వామ్యం కింద నాటి అధ్యక్షుడు మహిందా రాజపక్స బీజింగ్ కు సరెండర్ అయ్యారు.
పోర్టుల కోసం చైనా సాయం తీసుకున్నారు. అప్పటి నుంచే కథ అడ్డం తిరిగింది. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో నిర్మించిన 70% ప్రాజెక్టులు చైనావే. ఒక హంబంటోట నౌకాశ్రయ నిర్మాణం కోసమే ఏటా $3 కోట్ల వడ్డీ చెల్లించాల్సి వచ్చేది. చివరికి ఆ పోర్టును నిర్వహించలేక అదే చైనాకు 99 ఏళ్లకు లీజుకు తలవంచక తప్పలేదు. ఈ మొత్తం వ్యవహారంలో చైనా అసలు లక్ష్యం భారత్ను చుట్టుముట్టడమే. మరోవైపు ఏ లెక్కను చూసుకున్నా లంక విదేశీ రుణాల్లో 10% చైనావే. కానీ ఆర్థిక సంక్షోభం తలెత్తిన సమయంలో ఆ రుణాలపై కనీసం వడ్డీ మాఫీకి కూడా చైనా సిద్ధపడలేదు. ఓ నివేదిక ప్రకారం 2025 వరకు శ్రీలంక ఏటా 400 కోట్ల చొప్పున రుణాలు చెల్లించవలసిన స్థితికి వచ్చింది. దీనికి తోడు 2 ఏళ్లకు పైగా సాగుతున్న ఉక్రెయిన్ యుద్ధం దేశాన్ని మరింత కుంగదీసింది. లంక నుంచి తేయాకు దిగుమతుల్లో రష్యా టాప్ లో ఉండేది. కానీ యుద్ధం కారణంగా అవి నిలిచిపోయాయి. ఇక అటు రష్యా నుంచి ఇటు ఉక్రెయిన్ నుంచి టూరిస్టుల రాక పడిపోయింది. మన దేశం నుంచి IMF నుంచి అందుతున్న సాయం లంకను క్రమంగా ఒడ్డుకు చేర్చింది. శ్రీలంకకు భారత్ అండగా నిలవడం నేబర్హుడ్ ఫస్ట్ పాలసీతో పాటు మనపై కన్నెద్దామని హంబంటోట పోర్టును గుప్పిట పట్టిన డ్రాగన్ కు కూడా చెక్ పెట్టడంలో భాగమే. శ్రీలంక సైతం చైనా తమను ఎంతలా ముంచేసిందో గుర్తెరిగింది. అందుకే ఇప్పుడు భారత్ మాత్రమే నిజమైన స్నేహితుడు అంటోంది. ఇదే సమయంలో పర్యాటక రంగంలో కూడా భారతే శ్రీలంకకు కీలకం. మన దేశం నుంచి వెళుతున్న టూరిస్టుల కారణంగా లంక పర్యాటకం పుంజుకుంటున్నదని, దాని విదేశీ మార్గద్రవ్య నిల్వలు పెరుగుతున్నాయని గత ఏడాది భారత విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ మోహన్ క్వాత్రా అనడంలో కూడా అతిశయోక్తి లేదు. ఆ మాటకొస్తే రెండు దేశాల మధ్య వారధి నిర్మాణానికి రనిల్ సర్కారు పట్టుబట్టడానికి రీజన్ కూడా ఇదే. నిజానికి మన ఇతిహాసం రామాయణం శ్రీలంకతో ముడిపడి ఉంటుంది. అలాగే బౌద్ధానికి సంబంధించి అనేక చారిత్రక ప్రదేశాలు శ్రీలంకలో ఉన్నాయి. ఇవన్నీ భారత్ నుంచి వెళ్లే యాత్రికులకు ప్రత్యేక ఆకర్షణ. కానీ నిరంతర విద్యుత్ కోతలు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాన్ని కుంగదీశాయి. కనీసం జనరేటర్లతో నడిపిద్దామన్న తీవ్ర ఇంధన కొరత ఇబ్బందిగా మారింది. దేశ జీడీపీలో ఈ రంగం వాటా 52%, పరిశ్రమల్లో వీటి వాటా 75%. ఉపాధి కల్పనలోనూ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలది ఆధిక్యత. అందుకే పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా కోసం శ్రీలంకకు పైప్ లైన్ నిర్మించే అంశాన్ని అధ్యయనం చేయాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసుకోవడం, ఇంధనం, ఆర్థిక, డిజిటల్ రంగాల్లో భారత్తో భాగస్వామ్యం తదితర అంశాల్లో ప్రధాని మోడీ, రనిల్ మధ్య 2023 జూలైలో ఒప్పందాలు కుదిరాయి. ఇప్పుడు ఆ ఒప్పందాలను ఆచరణలోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అని అనుకున్నట్టు జరిగితే త్వరలో భారత విదేశాంగ మంత్రి జయశంకర్ శ్రీలంక పర్యటనలోనే ఈ ఒప్పందాలపై కీలక ప్రకటన ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రనిల్ విక్రమసింఘే రెండు దేశాల మధ్య భూ అనుసంధానం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం తుది దశకు వచ్చినట్లు కీలక ప్రకటన చేసినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలానే ఇరు దేశాల మధ్య సమస్యలు లేకపోలేదు. శ్రీలంక ఉత్తర తీరంలోని తమిళ జాలర్ల జీవనానికి భారత్ నుంచి వచ్చే చేపల బోట్లు గండి కొడుతున్నాయని కొలంబో ఆరోపిస్తోంది. సరిగ్గా మన ఆరోపణ కూడా ఇలాంటిదే. తమ సాగర జలాల పరిధిలో చేపలు పడుతున్నారన్న సాగుతో తరచుగా లంక నావికాదళం తమిళ జాలర్లను నిర్బంధిస్తోందని, గత 3 ఏళ్లుగా దాదాపు 1000 మంది జాలర్లు లంక జైళ్లలో మగ్గుతున్నారని గతంలో ఒకసారి తమిళనాడు సీఎం స్టాలిన్ మోడీ దృష్టికి తీసుకువెళ్లారు. మన దేశం అప్పగించిన కచ్చెతీవు దీవెనే వెనక్కి తీసుకోవాలని కోరారు. ఇదే కచ్చెతీవు వివాదం ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లోనూ రచ్చరచ్చ చేసింది. మోడీ పదే పదే కచ్చెతీవు అంశాన్ని లేవనెత్తడంపై లంక పాలకులు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక శ్రీలంక తమిళులకు గతంలో ఇచ్చిన వాగ్దానం మేరకు వారు నివసించే ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించాలని, స్వయం పాలనకు అవకాశం ఇవ్వాలని, వారు గౌరవప్రదంగా జీవించడానికి తోడ్పడాలని భారత్ అడుగుతోంది. ఇలా చాలా అంశాల్లో రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం లేదు. అయితే జయశంకర్ శ్రీలంక పర్యటనలో రెండు దేశాల మధ్య వివాదాలకు ముగింపు దొరికే అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే మన పెరట్లోకి వచ్చి మనల్నే బెదిరిద్దామని కుట్రలు చేస్తున్న డ్రాగన్ కు అంతకు మించిన షాక్ మరొకటి ఉండదు. మరి ఆ దిశగా ఎలాంటి అడుగులు పడతాయో చూడాలి.